మా పేరు ఏం పేరండి, మాకు రిక్షా వద్దండి. వద్దండి, నాకు ఈ రిక్షా అమ్మాలి. అమ్ముతావా? అమ్మండి. ఎంత సంపాదిస్తూ ఉంటావు రోజుకి వచ్చి? ఏమొస్తాయండి, కూలి పని డబ్బులు వస్తాయండి. కూలి పని డబ్బులు వస్తాయండి. కాదు, పిఠాపురంలో మొన్న ఎలక్షన్ జరిగినాయి, ఓటేసావా? వేసానండి. ఎవరికేసావా? గలాస్కి వేసానండి. అయితే పవన్ కళ్యాణ్ గెలిచి ఇక్కడ నెల అయిపోతుంది. ఇక్కడ అవునండి, 4 రోజులు అయిపోయింది. అవునండి. మన పనులు ఏమైనా స్టార్ట్ చేశాడా? ఇంకా చేస్తున్నారండి. ఏం చేశాడు? తొప్పుల పనులు గట్ట చేస్తున్నారండి. ఏం పనులు కాదు, పనులు అంటే ఇవే తొప్పుల పని చేస్తున్నారు. ఇంకేం వర్క్ ఏం చేస్తలేదు. చేయలే, స్టార్ట్ చేయలేదు. ఇంకా సాధించలేదు పథకాలు, ఇంకా కొత్త పథకాలు ఏం సాధించలేదండి. అయితే పెన్షన్లు మాత్రం 7,000 ఇచ్చారు అంతే. ఇంకా ఏం పనులు సాధించలేదండి. అయితే రేపు 3వ తారీఖున ఇలా వస్తారంట పల్లెటూర్లు ఇలా కొండవరం, మూలపేట ఇలా చూసుకుంటూ వెళ్తారంట. మరి పంచాయతీ రోడ్లు కానీ పనులు స్టార్ట్ ఏం చేయించలేదండి. వచ్చాక చేయించారమ్మా అండి పట్టు. మరి చేపిస్తాడా ఏమో అండి, మరి తెలియదు. చేపిద్దానని ఆయుధాన్ని చేశారు, చేస్తారని చెప్పి అంటున్నారండి. మరి ఎక్కడ మటుకో తెలియదండి. మీకు నమ్మకం ఉందా చేస్తాడని? ఏమండి నమ్మకం, ఆయుధం చేశారు కదండి. మరి నమ్మకం ఉందా చేస్తారంటే చేస్తారని. లేకపోతే నెల అయిపోయింది కదా, ఇంకా చేయలేదు. ఇంకా చేయలేదండి. ఇంకా చేయలేదండి. ఏమీ వెంకటప్పారావు నా పేరు చక్రధర్ అండి. ఏం చేస్తూ ఉంటారు మిత్రులు? టాప్ పని చేస్తామండి. పనులు స్టార్ట్ అయినాయా? అయింది. పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఇక్కడ నెల అవుతుంది పిఠాపురంలో. ఏమన్నా పనులు ఏమైనా స్టార్ట్ చేశాడు ఆయన? ఏం లేదండి, ఏం లేదు. చేస్తా అన్నాడండి. బాగా అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నాను మేము. ఆయన బాగా నగ్గించాం, బాగా అభివృద్ధి చేస్తారని మొదటి మీద నగ్గించామండి. ఇంకా స్టార్ట్ చేశాడా ఈ నెలలో? ఇంకా లేదు, చేయలేదు. ఇంకా పనులు స్టార్ట్ చేయలేదండి. పింఛన్ నిన్న వచ్చి ఎవరికి కనబడకుండా వెళ్ళిపోయారు మొత్తం. చేయడంటారు ఆయన? ఏం మరి జనాలు అసలు ఎమ్మెల్యే గారు అంటే ఇలా తిరగాలి కదా, పిఠాపురంలో తిరుగుతలేదు. ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు అయ్యారేమో, ఇంకా అక్కడే ఉండిపోతున్నారు. ఇంకెక్కడికైనా రావట్లేదు. పిఠాపురం ఇంకా వేస్ట్. ఆయన గెలవడం కూడా వేస్టా? వేస్ట్ అంటే ఇంకేం చెప్తే చేస్తారు అనుకుంటున్నాను అంతే. మీరు చెప్పండి. మీరు చెప్పేది ఏముందండి, బాగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి బాగా నగ్గించుకున్నాను మేము మెజారిటీ మీద. ఇప్పుడు చేసాడో చేయలేదు నెలలో? నెల అంటే ఏముంది, పింఛన్లు ఒకటి చేస్తున్నారు కదండి. ఇంకేంటండి, పింఛన్లు ఇచ్చారు అందరికీ అంతే. చూడాలి కదండి, ఇంకా నెల కదండి. సరే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. పిఠాపురం ఉప్పాడ. ఎవరికే సార్ ఓటు? పవన్ కళ్యాణ్. ఆయన గుర్తేంటి? గాజు. ఓకే, సరే. పవన్ కళ్యాణ్ గారు తెలిసి ఇక్కడ నెల రోజులు అయిపోయింది. ఏమైనా పనులు ఏమైనా స్టార్ట్ చేశాడు? వర్క్ స్టార్ట్ చేశారంటే పింఛనీ కూడా పండగలా చేశారు. ముందు చేస్తారన్న నమ్మకం మీదే వేసాము. తర్వాత చూద్దాం మరి చేసింది పెట్టి. అంటే చేస్తాడో నమ్మకం ఉందా? నమ్మకం ఉంది కాబట్టి వేసాం. మంచోడేనా ఆయన? మంచోడు కాబట్టి వేసాం. మరి ఈ నెలలో ఇంకేం పనులు స్టార్ట్ చేయలేదు కదా చాలా మంది? ఏం చేయలేదంటే పింఛనీ వరకు వచ్చారు. తర్వాత ఒకటొకటి చేస్తున్నారు కదా, మరి చేయాలి కదా. మనం కంగారు పడిపోకూడదు కదా, అంతే కదా. నిలబడి వేసాం, నిలబడాలా అది. ఓకే, మీ ఉపాధి వస్తున్నారు అనుకుంటా. వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఆయన నిలబడి మా వరకు వేసిన ఒక వ్యక్తి మా వరకు వస్తున్నాడంటే మరి గొప్పతనమే కదా. అవునా? ఎస్. ఆయన వచ్చిన తర్వాత పాటు వాళ్ళ వాడవాళ్ళకి కూడా పాటు బాగా పడ్డదని చెప్పుకుంటున్నారు. ఇంకా బాగా రావాలని అనుకుంటున్నాం. అందరికీ బాగోవాలి, మాకొక్కరికే కాదు, అందరూ బాగోవాలి. చేస్తారండి. ఆయన ఖచ్చితంగా చేస్తారన్న నమ్మకంతో అక్కడ అంతలక్క కూడా వేసారు సార్. అంతలక్క వేసారు సార్. అక్కడ మీదే ఊరు? మాది మెండపేట సార్. మెండపేటలో కూడా ఇదే వచ్చేలాగా మాకు ఏగుళ్ళు జోగేశ్వరరావు గారు వచ్చారు సార్. అంతా పవన్ కళ్యాణ్ వల్ల కాదండి గెలిచారండి. ఆయన కూడా పవన్ కళ్యాణ్ వల్ల గెలిచాను నేనని కూడా అభిమానం ఉందండి ఆయన కూడా. అదండి, ఆయన నిలబెట్టుకుంటే ముఖ్యమంత్రి అవి అవకాశం కూడా ఉంది. అవుతారు. ఆయన ఇప్పుడు వరకు ఏ మంచితనంతో ఉన్నాడో అదే మంచితనం ఉందంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. చాలా మంది గెలిచేసిన తర్వాత సినిమాలకు వెళ్ళిపోతాడు, షూటింగ్కి వెళ్ళిపోతాడు. అవన్నీ పుకారు అంతే అండి, ఏం కాదు. ఒక వ్యక్తిని మనం నమ్మకంగా నిలబెట్టుకున్నామంటే ఆయన్ని మనం చూడాలి కదా. ఒక నెల చూసి 2 నెలలు చూసిన తర్వాత మనం మాట్లాడేసుకుంటే సరిపోదు కదా.
ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కిరణ్ పిఠాపురానా? పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఇక్కడ 4 రోజులు అయిపోతుంది. ఏమన్నా మార్పులు ఏమైనా వచ్చినాయి అంటారా? ఇంకా ఏం లేదు, ఇంకా ఏం రాలేదు. అలా చేస్తాడా నమ్మకం ఉందా లేదా? ఉందండి. మరి 4 రోజుల్లో ఇప్పుడు 4 అయిపోయింది కదా, మరి ఇంకేం ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటారు? ఇప్పుడు ఏదైనా స్టార్ట్ ఏం లేదు, అవుతుంది మెల్లగా మెల్లగా అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. మరి ఆవిడ పేరు కుమారి. మేము హైదరాబాద్లో ఉంటాం. ఇక్కడ ఉంటారా పిఠాపురంలో? పిఠాపురంలో మా ఊరే కానీ హైదరాబాద్ వెళ్ళిపోయాం. ఓటు ఎక్కడ వేసారు? ఓటు ఎక్కడ ఉంది? ఇక్కడే పవన్ కళ్యాణ్ కేసాం. వేసారా? పవన్ కళ్యాణ్ గెలిచి 4 అవుతుంది కదా, ఏమన్నా మార్పులు వచ్చినాయా ఇక్కడ? ఇంకా లేదు, మార్పులు రావాలి. మరి కూడా ఈ రోజు వచ్చేయండి. ఈ రోజు వచ్చాము, హైదరాబాద్లో ఉంటామండి. ఏ ఊరు మనం అన్నదే హైదరాబాద్. ఏ భయం ఏమంది, ఇక్కడ ఏం మార్పులు ఏం రాలేదు ఇంకా? ఇంకా వస్తుందండి ఇప్పుడే కదా. చేస్తాడు అనుకుంటారా? ఆ? పవన్ కళ్యాణ్ ఇక్కడ పనులు చేస్తాడు అంటారా? అనుమానం లేకుండా. ఓకే, పద్మ ఎక్కడ పిఠాపురంలో? మా దగ్గర కాలనీ. ఎవరికి వేసారు ఓటు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏంటి గుర్తు ఏంటి అయింది? మాకు గుర్తా గుర్తు క్లాసు. ఆయన గెలిచి 4 అవుతుంది కదా, ఏమైనా పని ఏమైనా స్టార్ట్ చేశాడు ఇక్కడ? ఏమండి మరి మాకు ఇంకా తెలియదు కదా, కొండవారం కదా, ఎక్కడైనా పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడైనా పనులు స్టార్ట్ చేశాడు ఆయన? ఇంకేం అవ్వలేనట్టుందండి మరి. పింఛనీళ్ళు ఇచ్చారు అంతేనండి. ఇంకా అయ్యానండి మాకు. మహిళా వాళ్ళకి పింఛనీళ్ళు రావాలండి. పవన్ కళ్యాణ్ గెలిచినా, నువ్వు గెలిచినా, నేను గెలిచినా అని ఓట్లు వేయమని వస్తారా? మాకు పనులు చేయాలి కదండి. మరి చేస్తాడంటారా? చేస్తాడా? చేస్తారని వేసామండి. మరి చేస్తామండి. మరి ఇప్పుడు భోజనం పెడతానంటే పెడతా అంటే కూర్చుంటాం కానీ మరి లేదు కదా, చేస్తారని చేస్తాం. మరి ఇక్కడ 4 అయిపోతుంది కదా, ఏమన్నా పని ఏమైనా స్టార్ట్ చేశాడో లేకపోతే లేదు? మరి ఇంకా చూడాలండి. మరి ఇంకా పెన్షన్ ఇచ్చారు అంతే అండి, అంతే, ఇంకేమీ ఇంకేమీ లేదు. పెన్షన్ నోట్ ఇచ్చారు, రోడ్లు కానీ స్టార్ట్ ఇంకేమీ లేదు. పెన్షన్ నోట్ ఇచ్చారు. చెప్తారేటండి మరి. ఉద్యోగాలు ఇమ్మంటున్నామండి, పిల్లలు చదువుకుని ఉన్నారు కదా, ముందు ఉద్యోగం గురించి చూస్తున్నామండి. మరి ఇస్తాడంటారా ఆయన? ఏమండి మరి ఇస్తాడని ఆశపడుతున్నామండి. మరి థ్యాంక్ యూ. ఇస్తాడని ఆశపడుతున్నాండి. మరి లేడీస్ కూడా బాగుంటుందనే చేస్తామండి, అది చేస్తాం. మరి చేస్తాడని మీకు నమ్మకం ఉందా లేదా? మాకు ఉందండి. ఎందుకు మరి నమ్మకం గురించి చేస్తామండి. కూడా వాటర్ కూడా పోగొట్టలేదు. వాటర్ అసలు రానేరు. కొండవారు అయితే వాటర్ రానేరాదండి. కొండవారు అసలు వాటర్ రానేరాదండి. తాగండి వాటర్ ఇబ్బంది అండి. సైడ్ కలర్ పోగవండి. థ్యాంక్ యూ. మంచిదండి. అలాగే ఓకే అండి. పిఠాపురం. పిఠాపురం అండి. ఎక్కడ పిఠాపురంలో? డైవర్స్ కాలనీ అండి. ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారికి గెలిచి ఇక్కడ 4 అయిపోతుంది. ఇక్కడ అవునండి. పనులు ఏమైనా స్టార్ట్ అయినాయి కదా? స్టార్ట్ చేస్తారండి, ఇవాళ వచ్చారు కదండి. వచ్చారు, ఈ నెలలో ఏం స్టార్ట్ అవ్వాలా? స్టార్ట్ అవుతాయండి, ఇవాళ బ్రహ్మాండంగా స్టార్ట్ అవుతాయి. చేస్తారండి ఆయన, అందుకే గెలిపించుకున్నాం. చేస్తారని ధైర్యమైన గెలిపించుకున్నాం. ఒకవేళ చేయకపోతే? చేస్తారని నమ్మకం ఉందండి, చేయకపోతే ఎందుకండి? ఎందుకు అంత నమ్మకం మీకు? అంతేనండి, ఇంకా నమ్మకం అంటే నమ్మకం. పేదవాళ్ళ బాధ ఆయన తెలిసండి, ఆయన చేస్తారు. చేస్తారని నమ్మకం కూడా ఉంది. అంత డౌట్ ఏమీ లేదండి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చేస్తారని చేసి తీరుతారు. రేపు 3వ తారీఖున ఇక్కడ మీటింగ్ అండి ఉప్పల్ బస్ స్టాండ్లో. ఎలా ఉండబోతుంది సెలబ్రేషన్స్? నెంబర్ 1గా ఉంటుందండి. మేము అందరం షాపులను కడేసి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. మొత్తం షాపులన్నీ బంద్ అండి రేపు. మొత్తం రేపు షాపులన్నీ బంద్ అండి, రేపు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. నా పేరు గణేష్ అండి. మాది రాపర్తి పిఠాపురం నియోజకవర్గం. మాకు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు గెలిచి 4 అవుతుంది కదా, ఏమైనా పనులు ఏమైనా జరిగినా, మార్పులు ఏమైనా వచ్చినాయి ఇక్కడ? ఆల్రెడీ కాంప్లెక్స్ వర్క్ స్టార్ట్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట నాకు చాలా ఆదర్శంగా ఉంది. ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉంది, నేను ముందు డబ్బు తీసుకుని బాధ్యతగా పనిచేద్దామన్నారు. కానీ ఈ అప్పులు చూసి నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అభివృద్ధి పదంలో పిఠాపురాన్ని నిలబెడతానన్నాడు. అలాగే ఇప్పుడు ఏ సన్మానం చేయొద్దన్నారు. ఈ అభివృద్ధి చేసిన తర్వాత పిఠాపురాన్ని నన్ను ఊరేగింది కానీ అతను చెప్పడం మాకు చాలా గర్వంగా ఉంది. అలాంటి గొప్ప నాయకుడిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము ముందుకు వెళ్ళాలని అనుకున్నాం. అది నెలలో ఏం మార్పులు ఏం జరగలేదు అంటున్నారు, ఏం పనులు స్టార్ట్ అవ్వలేదు అంటున్నారు. ఎందుకు స్టార్ట్ అవ్వలేదండి? ఆల్రెడీ పిఠాపురం కాంప్లెక్స్ స్టార్ట్ చేశారు వర్కులు. అలాగే మా ఏరియాలో కూడా వచ్చి నాయకులు ఎక్కడన్నా రోడ్లు కావాలా, ఏదైనా కుళాయి ఎవరికన్నా కావాలా, ఇవన్నీ కూడా అడిగారు. అలాగే అక్కడ మా రాపర్తిలో ఒకరికి హౌస్ కూడా కట్టించారు. ఇతను ఎమ్మెల్యే అవ్వకముందు కూడా కట్టించారు. హౌస్ రేకుల షెడ్ ఒకటి కట్టించారండి. ఇలాంటి నాయకులు రావాలని మనం కోరుకుందాం. ఇతనికి డిప్యూటీ సీఎం ఇవ్వడం మాకు ఇంకా చాలా ఆనందంగా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అదే మీ పేరు? నా పేరు వెంకటేశ్వరం అండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఇక్కడ 4 అవుతుంది ఆల్మోస్ట్. నిన్న వచ్చినట్టున్నారు. ఏమైనా మార్పులు ఏమైనా వచ్చినాయి ఈ నెలలో పిఠాపురంలో? పిఠాపురానికి చాలా పెనుమార్పులే వచ్చాయండి. ఎందుకంటే
పిఠాపురం మహాపుణ్యక్షేత్రం. ఈ మహాపుణ్యక్షేత్రాన్ని కాపాడుకోవడానికే అంజనమ్మ కడుపున పుట్టిన పవన్ కళ్యాణ్ హనుమంతుడే పిఠాపురానికి వచ్చినట్టుగా మేమందరం కూడా భావిస్తున్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా వైసీపీ రాక్షస పాలనలో విగ్రహ ధ్వంసాలు జరిగింది మన పిఠాపురంలోనే. ఈ పిఠాపురం మహాపుణ్యక్షేత్రంలోంచే ఎంతోమంది మతోన్మాదులు ఈ యొక్క ఆలయాన్ని ధ్వంసం చేసి ఈ యొక్క ఊరిని అపకీర్తి పాలు చేశారు. ఇక్కడి నుంచి అంజనమ్మ కడుపున పుట్టిన హనుమంతుడే ఈరోజు సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా మాకు వరం కల్పించడం చాలా సంతోషంగా ఉంది. మార్పుని అడిగారు కదా, ఈ ఊరికి పెట్టిన పెద్ద చీడ గోవధ. ఈ గోవధని ఉక్కుపాదంతో అణిచివేశారు. ఈరోజు మన రీసెంట్గా ఒక ఆదివారం బయటకు వచ్చిన విజువల్స్, కడుపుతో ఉన్న ఆవులను వధిస్తూ బయటకు వచ్చిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో అది ఏకంగా ప్రభుత్వానికి వెళ్ళింది. ఆ ప్రభుత్వానికి వెళ్ళినందున కూడా యాక్షన్ ఏ రేంజ్లో ఉందంటే అక్రమ కబేళాన్ని కూడా మూసేశారు. అంటే ఈ మధ్యలోనే ఉందో అంత ముందు నుంచి జరుగుతుంది ఇది? గత 10-15 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉందండి. గత ప్రభుత్వం పూర్తిగా మద్దతు పలికింది. గోవధ నిషేధ చట్టాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ గోవుల్ని వధించకూడదు, వాటిని ఎగుమతులు కూడా చేయడానికి లేదు, పాడి పద్ధతులకు మాత్రమే వాటిని ఉపయోగించాలి తప్ప కోయడానికి లేదు. కానీ ఇక్కడ కొంతమంది ఇప్పుడు దాకా పాత గవర్నమెంట్లో ఉన్న వైసీపీ నాయకులందరి వల్ల ఈ రోజు వరకు కూడా గోవధ మొన్నదాకా జరిగింది. ఎంత పెద్ద స్టెప్ అంటే ఇది. ఒక పక్కన పిఠాపురం దోళ్ల మార్కెట్లోంచి అక్రమ గోవధని ఆపాలని చెప్పి, అక్రమ గో రవాణాని ఆపాలని చెప్పి అధికారులందరూ 30 మంది అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. అంటే ఇది వైసీపీ గవర్నమెంట్లోనే జరిగింది, అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో కూడా జరుగుతూ వచ్చిందా? అంటే అంతకు ముందు ప్రభుత్వాల్లో కూడా జరిగిన ఇంత తీవ్రత లేదు, జరుగుతుంది. కానీ ఎక్కడికెక్కడ స్పందించి వచ్చేవారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎంత దారుణంగా అంటే రోజుకి 200కు పైగా లేగదూడలని, అలాగే కడుపుతో ఉన్న వాటిని చంపి ఆయిల్, డాల్డా, నెయ్యి తీసి విక్రయాలు ఇక్కడ పిఠాపురంలోనే కాకుండా జిల్లాలో హైదరాబాద్ వరకు కూడా విక్రయాలు. ఇది ఒక ఆవు గురించే మాట్లాడతలేదండి, ప్రజల యొక్క ప్రాణాలు ఎంత దారుణంగా వీళ్ళు హరిస్తున్నారు అన్నది. ఎందుకంటే వాటిని కెమికల్స్ పెట్టి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా విక్రయాలు చేయడం వల్ల మనిషి యొక్క ఆరోగ్యం చెడిపోయి లివర్లు కానీ హార్ట్ అటాక్లు కానీ రావడానికి ప్రధాన కారణాలు ఇవి. ఇది చిన్న దందా కాదు, కొన్ని కోట్ల దందాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ కోట్ల దందాపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వానికి కొడుదన్న పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ మహాపుణ్యక్షేత్రంలో ముఖ్యంగా కుంతి మాధవస్వామి వారి యొక్క కోనేరు అలాగే ఉండిపోయింది. వేల సంవత్సరాల యొక్క ఘన చరిత్ర కలిగిన కుంతి మాధవస్వామి కోనేరు అలాగే ఉండిపోయింది. మరి అంజనమ్మ కడుపున పుట్టిన పవనుడే మా పిఠాపురానికి వచ్చారు కాబట్టి ఆ కుంతి మాధవస్వామి యొక్క కోనేరుని డెవలప్ చేసి ప్రతి ఒక్కరు కూడా పుణ్యస్నానాలు ఆచరించడానికి మరి భాగ్యం కల్పించాలని కోరుకున్నాం. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మాధవుడిగా అవతరించిన ప్రదేశం, కుంతీదేవి ప్రతిష్ఠించిన ఆలయము పిఠాపురంలో మాధవ కుంతి మాధవస్వామి దేవాలయం. ఈ కుంతి మాధవస్వామి ఎందుకంటే టెంపుల్ సిటీ పిఠాపురం కాబట్టి టెంపుల్ సెక్యూరిటీగా అభివృద్ధిలో మొదటి వాగ్దానం ఆయన చేశారు కాబట్టి కుంతి మాధవస్వామి ఆలయాన్ని అభివృద్ధి చెందాలి. అలాగే పిఠాపురంలో మన కాకినాడ దగ్గర నుంచి కత్తిపూడి వరకు కూడా మెయిన్ లైటింగ్ పడాలి. మెయిన్ లైటింగ్ లేకపోవడం వల్ల వందలాది మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఇక్కడ సీసీ కెమెరా పర్యవేక్షణ కూడా అంతంత మాత్రమే ఉంది. అలాగే పిఠాపురంలో ప్రస్తుతం ఊరు పెరుగుతుంది కానీ జనాభా పెరుగుతుంది, పోలీస్ కొరత చాలా ఉంది. ఇక్కడ ఉన్న జనాభాకి ఇక్కడ ఉన్న జరుగుతున్న అవినీతికి లేకపోతే అరాచకాలకి ఉక్కుపాదం మోపాలంటే కంపల్సరీ పోలీసు వారి యొక్క స్టాఫ్ ఎక్కువగా ఉండాలి. కాబట్టి ఒక డిప్యూటీ సీఎంఏ మాకు నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఈ నెల రోజుల్లో జరుగుతున్న మార్పులు కూడా బస్ స్టాండ్ కూడా కాంప్లెక్స్ కూడా మార్పులు మొదలయ్యాయి. అక్కడ ఉన్నది ఏదైతే పాతగా పడిపోయిందో దాన్ని అన్న కూడా డెవలప్ చేయడం మొదలుపెట్టారు. చాలా మంది అంటున్నారు ఈ నెలలో అసలు పనే స్టార్ట్ అవ్వలేదు, పని స్టార్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అంటే ఇప్పుడు పిఠాపురానికి ఆయన ఎమ్మెల్యే మాత్రమే కాదండి, అనేక శాఖలకి ఆయన ముఖ్య ప్రతినిధి. అలాగే రాష్ట్రానికి సీఎం తర్వాత డిప్యూటీ సీఎం. ముఖ్యమైన పనులన్నీ కూడా చక్కబెట్టుకుని ఇప్పుడు మన ఇల్లు ఒకటే చక్కబెట్టుకోకూడదు, మన రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని ముఖ్యమైన శాఖలన్నీ ఆయన చేతిలో పెట్టారు. పనులు ఇప్పుడు ఒక వచ్చి ఇంకా 15 రోజులు నెల రోజులు కాకుండా ఆయన అసెంబ్లీలో ఇవన్నీ చేసుకుని వచ్చారు. బయట అందరికీ ప్రతి మీటింగ్ నిర్వహిస్తున్నారు కదా. ఇప్పుడు కాకినాడలో మీటింగు అన్ని శాఖల వారిని రమ్మన్నారు. కాకినాడలో ఎవరైతే అక్రమ దందాలు చేసి బియ్యాల వ్యాపారాలు చేసి పోటు దాడించిపోతున్నారో అన్నిటిని ఆపుతున్నారు. పని అనేది మొదలవుతుంది కదా. గంజాయి మీద ఉక్కుపాదం మోపారు, మరి పని మొదలైనట్టే కదా. పని అంటే ఏంటి అసలు? రోడ్ల వ్యవస్థ కానీ ఇంకా
ఇప్పుడు రోడ్ల వ్యవస్థ అంటే తప్పకుండా మారుతుందండి. ఇది గత 20-30 సంవత్సరాల నుంచి కుళ్ళిపోయిన ఉన్న వ్యవస్థ కదా. ఒక రోజులో 10 రోజులు, నెలలో 2 నెలలు 3 నెలలు అయిపోద్దా? అవదు. అంటే నేను ఈ ఊర్లో పుట్టిన బిడ్డగా మాట్లాడుతున్నా. ఒక పార్టీకి సంబంధం లేదు మాకు. మీకు ఒక విషయం తెలుసో లేదో, నెలకి వైసీపీ గవర్నమెంట్లో చేసిన అప్పులకి నెలకి ఇక్కడ సంవత్సరం వడ్డీ ఎంత కడుతున్నామండి? నెలకి వడ్డీ ఎంత కడుతున్నాం? 10,000 కోట్లు కేవలం వడ్డీ మాత్రం కడుతున్నాం. ఎంత అప్పుల కూడా కూడిపోయి ఉన్నాం. నిధులు తేవాలి, కేంద్రం నుంచి తేవాలి. మోడీ గారు కంపల్సరీ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మోడీ గారు నచ్చిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. కంపల్సరీ మన చదువుకున్న వాళ్ళకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. డిప్యూటీ సీఎం వచ్చాడంటే ఇప్పుడు ఇంతకుముందు ఒకలా ఉండేది పరిస్థితి, ఇప్పుడు మారింది. తప్పకుండా ఉన్నదంతా కూడా చక్కబడుతుంది. కానీ మన కంగారు పడిపోయి ఎవరో కూడా అవాస్తవాల మాటలు ప్రభుత్వం మీద ఈ వద్దు. ఇది ప్రజాప్రభుత్వం. చాలామంది అంటున్నారు నెలకు ఒకసారి వస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ షూటింగ్లు చేసుకుని, కానీ ఇలా నెలకు ఒకసారి వచ్చినా, సంవత్సరంగా ఒకసారి వచ్చినా మాకు ఇబ్బంది లేదండి. మాకు కావాల్సింది అభివృద్ధి. ఆయన ఎక్కడ ఉంటే ఉంది? మోడీ గారు ఎక్కడ కూర్చుంటారు? ఢిల్లీలో ఉన్నారు మోడీ గారు. అక్కడ నుంచి దేశాన్ని మొత్తాన్ని ఆయన చక్కని చెప్పి డెవలప్ చేస్తున్నారు కదా. అలాంటిది ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ఒక దిక్కున ఉన్నా ఎక్కడున్నా మాకు ఇబ్బంది లేదు. మాకు ఎక్కడికే రావాలి, ఎక్కడే కూర్చోవాలని లేదు. ప్రతిదానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ప్రతి సోమవారం కలెక్టర్ గారిని వేశారని ఇన్ఛార్జిగా పిఠాపురానికి. మరి ఇది ఎంతమందికి తెలుసో తెలియదు కానీ పిఠాపురానికి ఇన్ఛార్జిగా కలెక్టర్ గారిని వేశారు. ప్రతిదీ కూడా ఆయన కమ్మని చెప్పారు. దేనికి ఇన్ఛార్జ్ అంటే పిఠాపురం ప్రత్యేకమైన సమస్యలు ఏ సమస్య ఉన్నా సరే వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో పరిష్కారం జరగని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు జరిగాయి. మన్నీరు శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ గారికి పూర్తిగా ఆదేశాలు ఉన్నాయి. హెల్ప్ డెస్క్లు పెట్టారు. ప్రతి దాని మీద ఇప్పుడు ఏది జరగాలి సరే 2 వారంలోనే పనులన్నీ జరగాలని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు కాకినాడలో మీటింగ్ జరుగుతుందంటే చిన్న మీటింగ్ కాదండి. కలెక్టర్ గారు మొత్తం శాఖలన్నీ, జిల్లా శాఖలన్నీ కూడా రమ్మన్నారు. కూడా ఇప్పుడు దాకా ఆ ప్రభుత్వంలో ఉండిపోయారు కదా అధికారులు. వాళ్ళు కూడా నిద్రలేసి మేము యథా రాజా తదా సైనిక అధికారం మారింది, ఈ రాజు చెప్పినట్టు వినాలనే దాంట్లో రావాలి కదా. తోలు మందం ఎక్కువైపోయింది అధికారులకి. దాన్ని కరిగించాలంటే ఈయన 2-3 మీటింగ్లు అటెండ్ అవ్వాలి, దానికి చెప్పాలి. మేము క్లియర్గా చెప్తున్నాం. ఆయన ఒకరోజు వచ్చారా, 2 రోజులు ఉన్నారా, నెల ఉన్నారా, సంవత్సరం ఉన్నారా అనేది మాకు కాదు. ఎక్కడున్నా సరే పిఠాపురం మీద ఆయనకి పూర్తిగా గ్రిప్ ఉంది. ఇక్కడ ఏం పిన్ని కదిలినా కూడా ప్రతిదీ దానికి సమాచారం వెళ్తుంది. అభివృద్ధిలో మాత్రం ఎటువంటి డోకా లేదు. మాకు ఇక్కడ ఉన్నారా లేదా అనేది కాదు, మాకు అభివృద్ధి. ఆయన ఎక్కడ ఉన్నా సరే చేస్తారు. నాయకుడు ఎందుకంటే మేమందరం కలిపి నెక్కించుకున్నాం. మాకు తెలియదు ఆయన గురించి. ఎంతో మందికి అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చామండి. ఈరోజు సాక్షాత్తు అంజనమ్మ కొడుకుని కుట్టిన ఆంజనేయ స్వామికే మేము ఇచ్చినట్టుగా మాకు అనిపిస్తుంది. కాబట్టి మాకు ఎటువంటి డోకా లేదు. ఎందుకంటే ప్రక్షాళన జరుగుతుంది. గోవధ అనేది ఇవన్నీ ఎందుకు? గోవధ అనేది చాలా పెద్ద మాఫియా. ఒక వారం రోజుల్లోనే మొత్తం గిర్రమని తిప్పి ఆపోజిట్ వేసి పడదొప్పారు. వాళ్ళందరూ కూడా గిలగిలగిలగలా కొట్టుకుంటున్నారు. ఇంకో విషయం చెప్తున్నాం, వాళ్ళందరూ కూడా చాలా మంది వేడి పత్రాలు ఇస్తున్నారంట. మా జీవనోపాధి పోయింది, జీవనాధి పోయిందండి. ఇల్లీగల్ వ్యాపారాలు ఎప్పుడు కూడా జీవనోపాధి కాదండి. డ్రగ్స్ అమ్ముకునేవాడికి నాది జీవనోపాధి అంటే ఒప్పుకుంటారా? గంజాయి అమ్ముకున్నాడికి నా జీవనోపాధి నన్ను కొట్టారంటే ఒప్పుకుంటారా? ఎర్రచంద్రం అమ్ముకున్నాడు మా జీవనోపాధి అంటే ఒప్పుకుంటారా? ఇల్లీగల్ చట్టాల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు అన్నది ఉంది. ఎంతమంది పని చేస్తూ ఉంటారు అందులో? ఎందులోనండి? అందులో ఆవులు చంపి, ఈ ఆవులు చంపే దాంట్లో మాత్రం ఒక 30 నుంచి 100 మంది దాకా ఉన్నారండి. వీటిని ఇంద్రనగర్లో, పిఠాపురం ఇంద్రనగర్లో వధించి, ఒక 6 ఇల్లీగల్ స్లాటర్ హౌస్లు ఉన్నాయి వధించి పిఠాపురం గో మార్కెట్, మన కూరగాయల మార్కెట్లోకి తరలించడం, అక్కడ మాంస విక్రయాలు జరపడం. అలాగే ఇక్కడ నుంచి మన ప్రతి శనివారం కూడా ఆవుల సంత జరుగుతుంది. ఈ ఆవుల సంత కేవలం విక్రయాలు జరుగుతులేదు, క్రయ విక్రయాలు జరుగుతులేదు, అమ్మకాలు అది రైతు జరుగుతులేదు. ఇక్కడ ఒక మాఫియా ఉంది. మొన్న ఒకసారి ఈ వార్త వచ్చినప్పుడు అధికారులు వెళ్ళి స్పందించి 30 మంది అధికారులు వెళ్ళి దాని మీద ఉక్కుమాపం అవుతుంటే వార్తలు కొన్ని వార్తల్లో శీర్షికలు ఏంటంటే అధికారులకి రైతులకి వాగ్వాదం, అధికారులకి రైతుకి వాగ్వాదం. ఆవుని చంపేవాడు ఎప్పుడు రైతు అవడండి, ఆవుని పూజించేవాడు రైతు, ఆవుని పాడికి ఉపయోగించేవాడు రైతు. అక్కడ అంతా కూడా ఒక మాఫియా ధనాలు నడుస్తున్నారు తప్ప అక్కడ రైతు అనేవాడు లేడు. వాటిని తల ఇరిసి, మెల్లరిసి, కాళ్ళు ఇరిసి వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించేవాడు రైతు ఎలా అవుతాడు? అధికారులకు మేము సెల్యూట్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వానికి సెల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నాటుకుపోయింది గోవధ. గోవా అనేది మాకు తెలియవంటిది. ఈ మహాపుణ్యక్షేత్రంలో ఎటువంటి గోవధ జరగకుండా ఆయన స్టెప్ తీసుకున్నాడు, అధికారులు స్పందించారు. దీనికి పిఠాపురం తరపు నుంచి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. ఏం చేస్తూ ఉంటారు? ఆటో. పవన్ కళ్యాణ్ గారు గెలిచి 1 నెల అవుతుంది కదా, ఏమైనా మార్పులు ఏమైనా వచ్చినాయి ఇక్కడ? ఇంకా నిన్న ఏదైనా వచ్చారు, ఊరు. ఇంకా టైం పడుతుంది, 1 సంవత్సరం టైం ఇవ్వమంటున్నారా? అడిగారా సంవత్సరం? నిన్న వెళ్ళాం, మీటింగ్కి వెళ్ళాము, 1 సంవత్సరం టైం ఇవ్వండి, మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చేస్తాను, దేశం అంతా మన రాష్ట్రమే చూసిగా చేస్తానని చెప్పేసాను.
పిఠాపురం చూసేలా పిఠాపురం మొత్తం రాష్ట్రం దేశం అంతా మన రాష్ట్రం వైపు చూసేలా చేస్తాను. ఒక సంవత్సరం టైం ఏముండే అని చెప్పి అన్న. ఇక్కడ ఏం మార్పులు ఏం రాలా పిఠాపురంలో? అంటే వస్తాయండి ఇవాళ మొదలెడతారా? ఇప్పుడు వరకు నెల అయింది కదా, ఇప్పుడు దాకా ఏం రాలేదా? నిన్న వచ్చారండి ఫస్ట్, ఆయన గెలిచిన తర్వాత నిన్న ఫస్ట్ వచ్చారు. నిన్న మీటింగ్ పెట్టారు అందరికీ పెట్టి నిన్న చెప్పారు ఒక సంవత్సరం టైం ఉండే మొత్తం డెవలప్మెంట్ చేద్దాం, టూరిస్ట్ మొత్తం అన్నీ కూడా చేద్దాం, డెవలప్మెంట్ బాగా చేద్దాం అని చెప్పేసి అన్నారు. పిఠాపురమేనా? పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఇక్కడ నెల అవుతుంది కదా, ఏమైనా మార్పులు ఏమైనా వచ్చినాయి ఊర్లో? నాకేం తెలియదండి. ఊర్లో రోడ్లు కానీ ఇలా తెలియదండి నాకు. మీకు? నాకు కూడా తెలియదు సార్, అది వేరే దగ్గర కదా, నాకు ఏ ఊరు మీది? లోకల్ కాదండి, అది రౌతులపూడి. ఎక్కడ నియోజకవర్గం? కాదండి, ప్రతిపాడు. అది ఊరండి. ఎవరికి వేసారు రోడ్ మీరు? పవన్ కళ్యాణ్ కండి. గుర్తే వాళ్ళు గుర్తే ఏంటి పవన్ కళ్యాణ్ గారు? గ్లాస్ అండి. వాళ్ళందరూ గ్లాస్కి వేసారా? పేరు తిరుపతిరావు అండి. పిఠాపురమేనా? పిఠాపురం అండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఇక్కడ నెల అవుతుంది కదా, ఏమన్నా మార్పులు ఏమైనా వచ్చినాయా? మార్పులు అంటే నిన్నే వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, నిన్న మాట్లాడారు. ఏమన్నారు? అంతా చేస్తానన్నారు. తర్వాత 2 వారాలకు ఒకసారి కూడా పిఠాపురం వచ్చి అన్నీ మంచి చెట్లన్నీ చూస్తానన్నారు. మామూలుగా చేస్తారండి, ఇక్కడి నుంచి చేస్తారని అనుకుంటున్నాం. ఈ నెల అయితే చేయలేదా? ఈ నెల అంటే మొన్న ఇంకా స్టార్టింగ్ ఏం చేయలేదండి. తర్వాత పెన్సిల్ మాత్రం మొన్న పంచిపెట్టారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండి కూడా అందరికీ బాగా పంచిపెట్టారు. తర్వాత ఈ పెద్ద వయసు వాళ్ళందరూ పెన్సిల్ వాళ్ళందరూ బాగా ఇచ్చారు పెన్సిల్ అని అందరూ అనుకున్నారు, చాలా సంతోషపడ్డారు. అంటే చాలా మంది అంటున్నారు సినిమా షూటింగ్కి వెళ్ళిపోతాడు ఇంకా రాడు ఎక్కడికి. సినిమా షూటింగ్ అంటే మరి వెళ్ళొచ్చండి, ఏంటి వాడు అసలు మరి సినిమా షూటింగ్ ప్రొఫెషనల్ కదండి, దాని గురించి అది చేసుకుంటాడు. నెక్స్ట్ ఇది కూడా చేస్తాడని అనుకుంటున్నాం. చేస్తాడని కూడా చేస్తాడని అనుకోవడం చేస్తాడు. చేయకపోతే చేయకపోతే అంటే చేయకుండా ఉంటాడు ఏంటండి. నెక్స్ట్ ఫ్యూచర్లో నిలబెట్టుకోవాలంటే చెయ్యాలా, మళ్ళీ నెక్స్ట్ కంపల్సరీ మళ్ళీ ఎక్కడే ఉంటాడు అనుకుంటున్నారు. అలా ఇక్కడ ఉండేలా ఉంటే మరి చేస్తేనే కదా ఉంచుతారు, లేకపోతే ఉంచరు కదా. చేస్తాడండి. పేరు నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి. పవన్ కళ్యాణ్ గారికి ఓటేసారా పోయిన సార్? ఆయనకే వేసామండి, ముందుసారి కూడా ఆయనకే వేసాం. పవన్ కళ్యాణ్ గారు తెలిసి నెల అవుతుంది కదా, ఇక్కడ మార్పులు ఏమన్నా పనులు ఏమన్నా స్టార్ట్ అయినాయా లేదంటారా? స్టార్టింగ్ అంటే నిన్నటి నుంచే కదా స్టార్ట్ చేశారు, పింఛనీలు ఇచ్చారు, ఆయన అదే స్టార్ట్ చేశారు. కాకినాడలో ఏవో పట్టుకున్నారు అన్నారు మనోహర్ గారు, అంతే, ఇంకేమీ లేదు. స్టార్ట్ చేయాలి లేదని నాకు తెలిసిన బట్టి తెలియదు మరి బయట ఏం జరుగుతుంది అన్నది. ఆయన పనులు చేస్తారు ఇక్కడ? చేస్తారండి, ఎందుకు చేయరు, చేస్తారు. చేస్తాడండి, చేయకపోతే ఎలాగా? ఎప్పుడో చేస్తారనే ఓటేసాం. చేయకపోవడమే ఉండదని చేస్తారు, బాగుంటుంది పరిపాలన. అంత నమ్మకం ఏంటి మీకు? ఎందుకో నాకు అలా కాన్ఫిడెంట్గా అనిపించింది చెప్తున్నాను. జగన్ గారు కూడా అలాగే చెప్పి వచ్చారు కదా. మాకేం లేదు, ఆయన వల్ల ఏమి ఎప్పుడు ఉపయోగపడింది లేదు. ఓకే, థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు గెలిచారు ఇక్కడ నెల అవుతుంది గెలిచి, ఏమైనా మార్పులు ఏమైనా వచ్చినాయి ఇక్కడ? ఏమండి ఇక్కడ నాకు తెలియదు కదా, మాది బీ పత్తిపాడండి. నియోజకవర్గం బాగానే ఉందని చెప్తుంటారు. అదే ఏమైనా మార్పులు వచ్చినాయా గెలిచిన తర్వాత? రోడ్లు కానీ పనులు ఏమైనా స్టార్ట్ అయినాయి అంటారా? ఏమండి ఇంకా నాకు తెలియదండి మరి ఏమి. ఆటోలు వెళ్ళి వస్తూ ఉంటారు కదా. ఇప్పుడే వెళ్ళానండి గెలిచిన తర్వాత, నాకు తెలియదు కదండి మరి. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకుంటారు? చాలా సంతోషమైంది. ఓకే, పిఠాపురం లోకల్ కాదు, పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఇక్కడ నెల అవుతుంది, ఏమైనా మార్పులు ఏమైనా వచ్చినాయి అంటారు? మార్పు ఖచ్చితంగా వస్తాయండి, లేకపోతే నెలలో ఏం రాలేదంటారు, పనులు ఏం స్టార్ట్ చేయలేదు ఇంకా గెలిచిన తర్వాత రాలేదు. అలా కాదు, మొత్తం ఆయన అసలు వాటర్ వాటర్ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మన బండి మెకానిక్ ఫస్ట్ నేర్చుకుందాం అనుకో, దీని ముందు తెలుసుకోవాలి కదా ఏం చేయాలని. అలాగే ఆయన ముందు పిఠాపురం ఏంటి, దీని వ్యవస్థ ఏంటి అన్నీ తెలుసుకోవాలి కదా చేయాలంటే. దాన్ని బట్టి ఇందులో లోటుపాట్లు ఆయన ఆలోచించి చేస్తారు, ఖచ్చితంగా డెవలప్ చేస్తారు. ఆయన డెవలప్మెంట్ చేస్తారు నమ్మకం ఉంది కూడా అందరూ ఓట్లేసి గెలిపించాం పిఠాపురం ప్రజలు. జగన్ గారు కూడా అలా గెలిపించారు పోయిన సార్. గెలిపించే కనుక చూపించారు కదా అందరికైనా పెద్ద బొక్క. ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు పిఠాపురంలో? పిఠాపురాన్ని నాకు తెలిసినందుకు ఆయన దృష్టి పిఠాపురం ఒక ఆధ్యాత్మికంగా పిఠాపురం తయారవుతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినందుకు రేపు పొద్దున్న ఏదైనా సరే పిఠాపురం ఆయన చూపించి చేస్తారు, అలా ఉంటుంది పిఠాపురం. పిఠాపురం ఆయన చేసిన నా భూతో నా భవిష్యత్ ఆ టైప్లో పిఠాపురాన్ని ఆయన డెవలప్ చేస్తారు. దాన్ని ఎవరు ఊహించలేము ఆయన చేసే డెవలప్మెంట్ని.
ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే వెంకటరమ్మ. పిఠాపురం అయినా మీరు పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఇక్కడ నెల అవుతుంది, మార్పులు ఏమైనా జరిగినాయి ఇక్కడ? వస్తారు ఇంకా ఏం మొదలయ్యాను. ఇప్పుడు ఒకటి మొదలవుతానే నిన్న కదా చెప్పారైనా ఒకటొకటి చేసుకుంటూ వస్తారు. ఆ నమ్మకం ఉంది మాకు. ఎందుకు అంత నమ్మకం మీకు? నమ్మకం అంటే కనీసం నెలలో కనీసం ఒక రోడ్లు వ్యవస్థ కానీ ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు కదా. స్టార్ట్ చేయలేదు కానీ స్టార్ట్ చేస్తారని నమ్మకం ఇంకా మొదలవుతుంది ఇప్పుడే. ఇంకా ఇప్పుడు గెలుతారన్నా కూడా టప్పని గెలిచారు కదా ఒకసారి అంత మెజారిటీతో. అలాగే చేస్తారని ఖచ్చితంగా అన్నాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. ఓటేసారా? చేశాను. పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఇక్కడ నెల రోజులు అయిపోతుంది, ఇప్పటికి ఏమైనా మార్పులు ఏమైనా వచ్చినాయి ఇక్కడ? పనులు ఏమైనా స్టార్ట్ జరిగినాయి? నిన్న పింఛన్ల పంపిణీ జరిగింది కదన్న, 7,000 ఇచ్చారు అందరికీ. ఇచ్చారు పింఛన్ల పంపిణీ జరిగింది కదా, అంతే అంతే అన్న. ఈ నెలలో ఇక అదొకటైనా జరిగింది? నాకు తెలిసి ఇంకేం జరగలేదు. రోడ్లు కానీ అంటే నేను పెద్దగా ఎక్కడికి వెళ్ళలేదు, పిఠాపురంలోనే ఉంటాం కదా ఎక్కువ. ఇక్కడైతే మరి ఏం లేదు, ఇంకా చేయలేదంటే చేస్తారనుకుంటే చేస్తారని చెప్పారు. మరి చేస్తారా నమ్మకం ఉందా? ఖచ్చితంగా చేస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. నా పేరు గాజ్ బాబ్జీ అండి. పిఠాపురం నియోజకవర్గం. అవునండి. ఏం చేస్తూ ఉంటారు? అది పూర్తి వ్యాపారం అండి. అది పవన్ కళ్యాణ్ గెలిచి ఇక్కడ నెల అవుతుంది కదా, ఏమైనా మార్పులు ఏమైనా జరిగినాయి ఆయన వచ్చిన తర్వాత? రోడ్లు కానీ పనులు ఏమైనా స్టార్ట్ చేశారా? చేయలేదు అంటున్నారు చాలా మంది. చేయడానికి మరి ఇప్పుడే కదండి ఆయన పదవి స్టార్ట్ చేసుకున్నాడు, కొంచెం టైం పడుతుంది కదా సార్. నీకు ఎన్ని రోజులు టైం పట్టుద్ది? టైం అంటే కొంచెం పండగ దాకా టైం ఇవ్వాలి కదండి మనం కూడా. ఇప్పుడు నెల అవుతుంది తీసుకుని, మరి ఈ నెలలోకి అన్నీ అయిపోవాలంటే అవ్వదు కదా సార్. అయితే రైల్వే గేట్ కూడా బాగా ఇబ్బంది వచ్చేస్తుందండి. గోతులు బాగా ఎక్కువ పడిపోయారు. తర్వాత ట్రాఫిక్ కూడా అంతరం ఎక్కువైపోతుందండి. తర్వాత ఉప్పాడు సెంటర్లో సినిమాంబ పార్క్ చుట్టూ గొడవలండి, పొలాల కోట్లు పెట్టేసిన తర్వాత తాగుబోతూ బీభత్సమైన గొడవలు చేస్తున్నారండి. ఉప్పాడు సెంటర్లోని సినిమాంబ పార్క్ కాడ నూడిల్స్ పాలు రోడ్డు మీద పెట్టేసి కాకేసి అమ్మేస్తున్నారు సార్. ఆ చెడు వాసనకి చాలామంది పార్కులో కూర్చోలేకపోతున్నారండి. దాని మీద కూడా కొంచెం చర్య తీసుకుంటే బాగుంటుందండి పవన్ కళ్యాణ్ గారు. చేస్తారంటారా? ఏమండి చేస్తారా ఆయన? మరి చెయ్యాలి సార్, మున్సిపాలిటీ కూడా పట్టించుకోవాలండి. ఇప్పుడు ఆయన చెయ్యకపోయినా మున్సిపాలిటీ పట్టించుకుంటే కొంచెం బాగుంటుంది సార్. ఆ మున్సిపాలిటీ రోడ్డు మీద పెడతాం వెళ్ళిపోయి కాకేసి ట్రాఫిక్ ఆపేస్తున్నారు సార్, చాలా అంతరాయంగా ఉంటుందండి. తర్వాత తాగుబోతులు ఎక్కువైపోయి కొడేసుకుంటున్నాను సెంటర్లో పడి, అది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. ఝాన్సీ. పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఉప్పాడు ఎలా ఉంది తెలుసా మీకు? తెలుసు సార్. అయితే పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఇక్కడ నెల అవుతుంది కదా, ఏమన్నా మార్పులు ఏమన్నా పనులు ఏమైనా స్టార్ట్ అయినాయా? స్టార్ట్ అయ్యాయి సార్. ఏం పనులు స్టార్ట్ అయినాయి అంటే ఇప్పుడు వరకు ఎవరు ఏం చేయలేదండి. మా ఊర్లో అయితే ఇప్పుడు వరకు మొత్తం రోడ్ సైడ్ మొత్తం చెత్త ఉండేదండి. ఇప్పుడు రాగానే 1 వీక్ నుంచి చెత్త మొత్తం క్లీన్ చేస్తున్నారండి. స్టార్ట్ అయినాయి పనులు కట్టండి, అన్ని బాగా చేస్తున్నారు. చేస్తాడా? నమ్మకం ఉందా? నమ్మకం ఉందని. చాలా మంది సినిమాలకు వెళ్ళిపోతారు, షూటింగ్ వెళ్తారు అంటున్నారు. లేదండి, ఇక్కడే కదా ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోయారు. తర్వాత నెలకు ఒకసారి ఎప్పుడు ఒకసారి వస్తాను. అలా ఏమి ఉండదండి, నమ్మకం చేస్తారు, అందుకే గెలిపించుకున్నారు కదండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఉప్పాడు వస్తున్నాడు కదా మీరు? వస్తాను. ఎలా అనిపిస్తుంది మీటింగ్? ఏమనిపిస్తుంది, అలా హ్యాపీగా ఉందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. బ్రో మీ పేరు? నా పేరు గోపి బ్రో. పిఠాపురం. పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఇక్కడ నెల అయిపోతుంది కదా, 4 రోజులు అయిపోతుంది. ఏమన్నా పనులు స్టార్ట్ చేశారు? చాలా మంది ఇక్కడ ఇప్పుడు దాకా 4 రోజులు అయిపోయింది, కనీసం రాను కూడా రాలా. ఈ మధ్యన నన్ను వచ్చారు ఆయన అని చెప్తున్నారు, అలా చూస్తారు. అంటే అండి, ఆయన గెలిచిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళారు, తర్వాత ఢిల్లీకి వెళ్ళారు, తర్వాత ఆంధ్రాకి వచ్చారు, తర్వాత డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు, అంతకుముందు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇవన్నీ ప్రోగ్రెస్లో ఈ ప్రోగ్రెస్లో చూసుకోవడం వల్ల చాలా లేట్ అయిపోయింది. అంటే ఆయనకు 1-2 పనులు కాదండి, ఆయనకి దాదాపు డిప్యూటీ సీఎం పదవి ఉంది, ప్లస్ మంత్రి పదవి ఉంది, ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే. ఇవన్నీ చూసుకోవాలంటే కొంచెం లేట్ అవుతుందండి. అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి, ఆయన రాలేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారే కానీ పవన్ కళ్యాణ్ గారు అయ్యే చూసుకుని ఉంటారా, పిఠాపురం కూడా చూసుకుంటూ ఉంటారా? కంపల్సరీ నిన్న ఒకటి చెప్పారండి, నిన్న మీటింగ్లో చెప్పారు సారు. నేను చాలా చూసుకోవాలి, చాలా వర్కులు చూసుకోవాలి, కానీ పిఠాపురాన్ని మాత్రం ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ఒక చర్య నేను చేపడతాను. ప్రపంచ స్థాయి పటంలో ఒక రేంజ్లో తీసుకెళ్ళి నిలబెడతాను. అదేవిధంగా ప్రపంచం మొత్తం ఒక కాన్స్టిట్యూషన్ని ఇలా డెవలప్ చేస్తే ఇంత గొప్పగా డెవలప్ చేయొచ్చా,
ఇంత గొప్పగా డెవలప్ చేయొచ్చు, ఒక ఎమ్మెల్యే అనేవాడు ఒక కాన్స్టిట్యూషన్ ఇంత గొప్పగా డెవలప్ చేయొచ్చు అనేసి దేశం కాదు ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి నేను పిఠాపురం తీసుకెళ్తానన్నారు. అదేవిధంగా ఇక్కడ టూరిజం బాగా డెవలప్ చేయాలన్నారు. చుట్టుపక్కల చాలా వనరులు ఉన్నాయి టూరిజం కావాల్సినవి, ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదు. నేను చూశాను ఇవన్నీ. ఎంపీ ఉదయ్ గారి దగ్గర నుంచి నేను కూడా ఇద్దరం కలిసి చూసాము, ఇద్దరు డెవలప్ చేస్తాము, దాన్ని ఒక హబ్ కింద తీసుకెళ్తాం, ఒక హైప్ రేంజ్కి తీసుకెళ్తామని చెప్పారండి నేను మీటింగ్లో. ఒక నెలలోనే ఏ పనులు స్టార్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు, అలాంటిది అలా డెవలప్మెంట్ చేస్తారంటారు. ఒక నెల రోజుల్లో కనీసం రోడ్డు వ్యవస్థ గురించి కూడా మాట్లాడలేదు, పట్టించుకోలేదు, ఎలా చేస్తారంటారు? రోడ్డు వ్యవస్థ గురించి నిన్న మాట్లాడారండి ఆయన మీటింగ్లో. రోడ్డు వ్యవస్థ గురించి ఏంటంటే మా పిఠాపురం నుంచి ఉప్పాడ వరకు రోడ్డు బాగాలేదని చెప్తే ఆయన కాన్స్టిట్యూషన్ కాకినాడ ఆయనకి సంబంధం లేదండి. ఆయనకి పిఠాపురం నుంచి ఉప్పాడ దాకా రోడ్డు బాగాలేదు, ఉప్పాడ నుంచి కాకినాడ దాకా రోడ్డు అనేది చాలా అన్డెవలప్మెంట్ పొజిషన్లో ఉంది. అసలు ఆర్కే బీచ్ ఉంది కదా, ఆర్కే బీచ్ కంటే ఇంకా హైప్ రేంజ్కి తీసుకెళ్లే వనరులు ఉన్నాయి అక్కడ. చాలా అందమైన ప్రకృతి ప్రదేశం అది. మన ఇండియాలో లేని బీచ్ కాకినాడ బీచ్. ఎందుకంటే ఒక పక్క ఒక పక్క సముద్రం, ఒక పక్క పొలాలు, అది ఎక్కడ లేదండి మన ఇండియాలో అలాంటి బీచ్. సో అలాంటి దాన్ని బాగా డెవలప్ చేసుకోవచ్చు. నేను వర్క్ స్టార్ట్ చేస్తాను, రోడ్లు వ్యవస్థ బాగు చేస్తాను, అలాగే రెవెన్యూ బాగు చేస్తాను, ప్లస్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బాగు చేస్తాను, పిఠాపురం అనేదాన్ని ఒక అగ్రస్థాయికి తీసుకెళ్తాననేసి ఆయన ఒక మాట ఇచ్చారండి. కంపల్సరీ నిన్న ఆయన మాట్లాడిన తీరు చూస్తే అందరికీ ఆశ్చర్యం అయిపోయిందండి. అసలు ఒక్కరు కూడా నోరు మెదపకుండా ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అరుపులు కేకలే వినిపించాయి. నేను నిశ్శబ్దంగా ఆయన చెప్పే స్పష్టంగా వింటా ఉన్నారండి అందరూ. దీనికి అందరికీ కారణం ఏంటంటే డెవలప్మెంట్ అండ్ దాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలనే ధోరణిలోనే మాట్లాడారండి ఆయన. అంటే అవతల పార్టీని విమర్శిస్తూ మాత్రం ఏం మాట్లాడలేదండి. వేరే ఎవరో కానీ మధ్యలో వైసీపీని ఎవరో విమర్శిస్తే, అరే తమ్ముడు ఎందుకురా అలా విమర్శిస్తావు, ఎప్పుడూ గొడవలేనా, మనం ప్రేమతో మాట్లాడదాం, ప్రేమను పంచేద్దాం, ప్రేమగా ఉందాం అనేసి ఒక అడ్వైస్ ఇచ్చాడండి ఆయన. ఇవన్నీ బాగున్నాయి. యాక్చువల్గా కళ్యాణ్ గారికి ఈసారి అందరూ అన్నారు 21 సీట్సే పోటీ చేశారు, ఏంటి 21 సీట్స్ విన్ అవుతారా, 21 సీట్స్లో అభ్యర్థులు కరెక్ట్గా ఉన్నారా అనేసి అన్నారు. కాకపోతే ఆయన 21 సీట్స్కే ఆయనకి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఆయన చూశారు ఆయన ఫ్లో ఏంటి, ఆయన యొక్క హైప్ ఏంటి అనేసి ఒకసారి చూశారు. ఒకసారి 21 సీట్స్కి నిలబెట్టేసి నెక్స్ట్ ఆయన ఇప్పుడు 21 సీట్స్ సాధించారండి. 2024లో 21 సీట్స్ వచ్చాయి. ఇప్పుడు 2029లో 120 సీట్లు వస్తాయండి ఆయనకి. నిన్న అదే అన్నారండి, నిన్న మీటింగ్లో కూడా మనం 100% స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్ అంటే నాకేం అర్థం కాలేదు. 21కి 21 వస్తే ఏందబ్బా మన దేశం మొత్తం ఇలా చూస్తుంది అన్నారు. ఆయన నెక్స్ట్ 121 సీట్స్ సంపాదించి నెక్స్ట్ సీఎం రేంజ్కి వెళ్తారనే దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ప్లస్ 121 సీట్స్ వస్తాయనే దాన్ని కూడా మనం పెద్దగా అనుకోకపోవడంలో తప్పేం లేదు. ఒక రేంజ్కి వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు. ఏ రోజైనా సరే ఏపీకి సీఎం అవుతారు. ఇంతకుముందు సీఎం అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన పిఎం అందాం ఇంక మేట. కంపల్సరీ మన ఏపీ ఖచ్చితంగా సీఎం అవుతారు. మన స్లోగన్ ఇంక మేట పిఎం అని రాలి, అప్పుడు ఖచ్చితంగా ఆయన సీఎం అవుతారు. ఇది ట్రూ ఫ్రాంక్ చూస్తానండి. ఆ రోజు నేను ఒకరోజు చెప్పాను, ఇదే ఛానల్లో చెప్పానండి నేను. దత్త గ్రంథంలో ఒక యుగ పురుషుడు వస్తాడు, ఇక్కడికి వచ్చి పిఠాపురాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాడని నేను చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు నిన్న అదే మాట ఆయన ప్రసంగంలో చెప్పారు. ఖచ్చితంగా పిఠాపురాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాను, ప్రపంచం మొత్తం పిఠాపురాన్ని చూసేటట్టు నేను చేస్తాను. ఒక నియోజకవర్గాన్ని ఇంత బాగా డెవలప్ చేయొచ్చా, ఒక కాన్స్టిట్యూషన్ని మన ఇండియాలో మన భారతదేశంలో ఒక కాన్స్టిట్యూషన్ని ఇంత బాగా డెవలప్ చేయొచ్చా అనేసి ఒక ప్రపంచం మొత్తం ఈ పిఠాపురాన్ని చూసేటట్టు నేను తీసుకెళ్తానన్నారు. టు బి ఫ్రాంక్గా తీసుకెళ్తారండి ఆయన 100%. ఆయన చెప్పాడంటే చేస్తాడు. ఇప్పుడు దేవుడు చెప్పింది నిజమవుద్దని మనం ఇప్పుడు దాకా నమ్మాం, విన్నాం, చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజం అవుతుంది. యాక్చువల్గా 2009లో చెప్పారు, 2014లో చెప్పారు, 2014లో చెప్పారు కాంగ్రెస్ హటావో దేశ్కి బచావో అనేసి. తర్వాత 2024లో చెప్పారు హల్లో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అని. అన్నీ భూస్థాపితం అయిపోయాయండి. ఇప్పుడు అదే చెప్తున్నారు. ఆయన చెప్పింది చేస్తారు, ఆయన చెప్పింది నిజం అవుతుంది, 100% గ్యారంటీగా పక్కా నిజం అవుతుంది.
జై హింద్. ఏం చేస్తూ ఉంటారు? ఏం సంవత్సరం నుంచి? సుమారు ఒక 12 సంవత్సరాలు పట్టింది. పవన్ కళ్యాణ్ గారు రేపు గెలిచి 4 రోజులు అయిపోయింది కదా, అందరూ ఆటోళ్ళగా 4 రోజులు అయిపోయింది. ఏమన్నా పనులు ఏమన్నా వర్క్ స్టార్ట్ చేశారా? చాలామంది చేయలేదు అంటున్నారు. స్టార్ట్ చేస్తారు, స్టార్టింగే కదండి ఇది. అలా అన్ని శాఖల మీద గ్రిప్ పెట్టుకుని ఏ శాఖ ఏ విధంగా చేయాలి, సీనియర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా దగ్గర కూర్చోబెట్టుకుని ఏం చేయాలి ఏంటనేది ఒక విధంగా ప్రకారం వెళ్తుంది కదండి. మామూలుగా అడ్మినిస్ట్రేషన్ అయితే చూసుకోవాల్సిన పని ఉందండి. రాష్ట్రానికి ఒక మంచి వచ్చినట్టు లెక్క. చదువుకునే పిల్లలకు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మంచి మంచి కంపెనీస్ రావడానికి కానీ అన్ని వాటికి అసలు ఆయన వర్కే స్టార్ట్ చేయలేదు అంటున్నారు. ఆయన ఇంకా స్టార్ట్ చేయడానికి ఇంకా ఏది ఎక్కడ ఉందో కూడా ఏమీ తెలియదు కదండి. మరి తెలిసిన తర్వాత ఇవన్నీ ఒకటి స్టార్ట్ చేసుకుంటూ వస్తుంటుంటారు. ఎన్ని రోజులు పట్టింది తెలియడానికి? ఎన్ని రోజులు అంటే దానికి టైం ఉందని టైం ఒక 2-3 నెలలు పడవచ్చు. ఒక 2-3 నెలల్లో మొత్తం అంతా క్లియర్గా ఒకటి ఒక శాఖ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు ఇంకా ఎక్కారు, నెల అయిపోతుంది, ఏం చేయలేదు కదా, ఇంకా ఏం చేయలేదు అంటే కూడా అయిపోదు కదా ఏదని. ఇప్పుడు అది ప్రతి శాఖ కూడా ఒక టైం అనేది పెట్టుకుంటాడు, ఒక అండర్ గ్రౌండ్ పెట్టుకుంటారు. అండర్ గ్రౌండ్ ప్రకారంగా ఒక లెవెల్గా చేసుకుంటూ వెళ్తారండి. అంతే తప్పగా మనకు అవ్వలేదు అనుకుంటే మాత్రం ఎలాగైపోద్ది? ఆయన అన్నీ చూసుకోవాలి కదా, అన్నీ చూసుకోకుండా ఎలాగవుతుంది? నమస్తే అండి, నా పేరు సతీష్. ఆయన ఎక్కిన తర్వాత పని చేయకపోతుంటే ఏమీ లేదండి. ప్రజెంట్ ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ వేసారు ఆయన. అలాగే కలెక్టర్ జేసీని, జాయింట్ కలెక్టర్ గారిని ఇక్కడ జేసీని ఇక్కడ వేసారు ఆయన. నాగేంద్రబాబుని ఇక్కడ వేసారు. ప్రజెంట్ వర్క్ ఆటోమేటిక్గా ఆయన లేకుండా జరుగుతుందండి. అంటే బూత్ కంపెనీలు ఎత్తమని, వాటికి ఎలా ఇవ్వాలి, నియోజకవర్గాన్ని ఎలా చూసుకోవాలి, ఏమేమి పెండింగ్లు ఉన్నాయి, ఏమి వర్క్ చేయాలన్నది ఆయన అండర్గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు ప్రజెంట్. అది చేసిన తర్వాత ఆల్రెడీ నిన్న 1వ తారీఖున పెన్షన్ నుంచి మొదలెట్టారు. నేను పండగ అయింది మా ఏరియా అంతానే. మీరు ఆటో వెళ్తూ ఉంటారు కదా, రోడ్లు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదని అంటే వర్షాకాలం కానీ ఇప్పుడు రోడ్లు వేయండి ఎవరైనా, అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా వర్షాకాలం రోడ్డు వేయండి. అంటే మరమ్మతులు చేస్తున్నప్పుడు ఏమి వేయదు. అయినా దాని మీద ఇంకా దృష్టి పెట్టలేదు. ఇంకానే చేస్తారండి, వర్క్ చేస్తారు, చేయకపోతే ఏం లేదు. దానికి ఒక అవగాహన ఉండాలి కదా, దానికి ఎంత బిల్లు అవ్వాలి, ఇటైనా మనకు రావాలి కదా. దానికి వచ్చే ఆదాయాన్ని బట్టి ప్రజెంట్ నేను 1వ తారీఖు పెన్షన్ ఇచ్చారు. మరి బాగా భారీ బడ్జెట్ మీద ఇచ్చారు నిన్న. అది ఫస్ట్ పని జరిగింది ప్రణాళిక, 2వ ప్రణాళిక స్టార్ట్ చేస్తారు ఆయన. ఆయన లేకపోకన్నా ఇక్కడ వర్క్ బాగానే జరుగుతుందండి. మీరు చెప్పండి, అందరూ సినిమా షూటింగ్కి వెళ్ళిపోతాడు, ఎప్పుడో నెలకు ఒకసారి వస్తాడని చెప్పి అంటున్నాను. అన్నీ కూడా అన్న నీకు అవన్నీ కూడా మాట్లాడడానికి అన్నీ కూడా వేస్ట్ పద్ధతి. అవన్నీ కూడా చెప్పాలంటే నేను ఇక్కడ ఆటో స్టాండ్ నిలబడడానికి స్టార్టింగ్ నిలబడడానికి ఆటో స్టాండ్ చాలా యుద్ధాలు చాలా చేసి నిలబడి మాకు వర్మ గారు కొద్దిగా గొప్ప మాకు సపోర్ట్ చేసి మాకు చేసిన వల్ల ఈ ఆటో స్టాండ్ మాకు ఇక్కడ నిలబడి ఉంది. ఇవాళ 500 కుటుంబాలు మాకు బతుకుతున్నాయంటే ఈ స్టాండ్ వల్ల, వర్మ గారి వల్ల మాకు ఈ స్టాండ్ నిలబడుతుందంటే. దాన్ని బట్టి మేము వర్మ గారిని మేము చూసుకుంటూ ఉంటున్నాం. ఆయన పవన్ కళ్యాణ్ గారికి మీరు చేయండి చూడండి అని వన్ టైం మీరు చూడండి చేయండి అంటే పవన్ కళ్యాణ్ గారికి మేము చేసి చూసాం. మేము చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారన్న, పక్కా చేస్తూ ఉంటారు మాకు. ఎందుకంటే ఆయన మాకు ఇప్పుడు వచ్చి ఏం చేయలేదు. ఆయన సినిమా ఫీల్డ్లో తిరిగి చేశారు. ఆయన ఇప్పుడు వచ్చి మేము కూడా అదే మాట్లాడుతున్నాం. అందరూ కూడా నోట్లు నలిగి అదే సినిమా ఫీల్డ్లో ఇప్పుడు వచ్చి తిరుగుతున్నారు, చేస్తున్నారు, మనకేమైనా చేస్తారా అని చెప్పినారు. మేము ఏదో వర్మ గారు మాట చెప్పని మేము పవన్ కళ్యాణ్ గారికి అందరూ ఓట్లు వేసి ఇది చేశారు. ఇక్కడ మాకు ఆటో స్టాండ్ నిలబడడానికి అయితే మాకు గొప్ప అయితే వర్మ గారు, మాకు టీడీపీ కార్యకర్త వర్మ గారు, ఎమ్మెల్యే గారు. రేపు ఎలా ఉండబోతుంది ఇక్కడ? రేపు అంటే అని చెప్పలేమన్నా. ఇక్కడ మారు మోగడం అంటే పక్కా ఉంటుంది. ఆయన వల్ల మేము ఇదిగా తిరుగుతూనే ఉన్నాం. మీరు చెప్పండి, ఎలా ఉంటుంది సభ? ఇంకా 100% కూడా మొత్తం పక్క మా పల్లెటూరు నిజవర్గాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ముందుగా 2 గంటల ముందు నుంచి కూడా వచ్చి ఇక్కడ కొంచెం పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికి ఆయన సభని మా వీక్షించి అన్ని మాటలు కూడా విని ప్రజలందరూ కూడా ఆనందంతో సంబరాలు చేసుకునేలాగా అయితే ఉన్నాం. తర్వాత ఇప్పుడు చేయట్లేదు ఉండట్లేదు అనడానికి ఆయన పిఠాపురానికి ఎమ్మెల్యేగానే నెగ్గించుకున్నాం మేమైతేని. కానీ ఆయనకి అయితే డిప్యూటీ సీఎంగా కూడా ఆయన్ని పైన అధిష్టానం కూడా ఆహ్వానించింది. దానివల్ల ఆయన పిఠాపురం ఒకటే కాదండి, మొత్తం రాష్ట్రం అంతా ప్రజలను అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కనుక ఆయన పనిలో ఆయన ఉన్నారు. ఆయన ఏమో ఏసీ రూమ్లో పడుకుని అక్కడెక్కడో ఉన్నారు అని కొంతమంది తప్పుడుగా ప్రచారాలు చేస్తున్నారు. అది కానీ కరెక్ట్ కాదు. అది మా ప్రజలు పిఠాపురం ప్రజలకి అయితే ఆయన గురించి తెలుసు. ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన వమ్ము చేయరని ఆ నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకున్నాం. ఆయన చేసి చూపిస్తారు అభివృద్ధి. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ చేసి చూపిస్తారు. నెక్స్ట్ సీఎం కూడా ఇక పిఠాపురం నుంచే ఆయన సీఎంగా కూడా సీఎం కుర్చీ కూడా ఎక్కుతారని మేము ప్రజలందరూ థ్యాంక్ యూ.